హాయ్ అండి, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. జ్యూసీగా క్రిస్పీగా టేస్టీగా ఉండే జిలేబీలను 10 నిమిషాల్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఈ జిలేబీలను పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలో 1.5 కప్పు షుగర్ వేసాను. అందులోనే 1 కప్పు వాటర్ పోసి కలుపుతూ ఉండాలండి. ఈ చక్కెర అంతా కరిగిపోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికే చక్కెర కరిగిపోతుంది. చక్కెర కరిగిన తర్వాత పాకం చెక్ చేసుకునే అవసరం లేకుండా చూయిస్తున్నాను. చక్కెర కరిగిన తర్వాత ఆరెంజ్ ఫుడ్ కలర్ చిటికెడు వేసాను. రెడ్ ఫుడ్ కలర్ చిటికెడు వేసుకొని కలుపుకోవాలి. 1.5 కప్పు చక్కెరకు 1 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. మీరు పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకునే అవసరం కూడా ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది. 1/2 స్పూన్ ఇలైచీ పౌడర్ వేసి కలుపుకొని ఒక 4-5 పొంగులు వస్తే చాలండి. స్టవ్ ఆఫ్ చేసేయడమే. చక్కెర పాకం గడ్డ కట్టకుండా ఉండడానికి 1/2 స్పూన్ నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. జిలేబీలు వేయడానికి పిండిని కలుపుకుందాము. 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఇంట్లో ఉండే ఏదో ఒక కటోరతోటి కొలుసుకొని వేసుకోండి. 1/2 స్పూన్ ఈనో వేసుకున్నాను. 1 చిటికెడు ఉప్పు వేసుకొని పిండినంతా కలుపుకోవాలి. 1 కప్పు నీళ్లు తీసుకొని పిండిలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండినంతా కలుపుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా పిండినంతా కలుపుకోవాలి. 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోయింది. పిండిని 2 నిమిషాల వరకు ఆపకుండా కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా జారుడుగా పిండి రావాలి. పిండిని కలిపి పెట్టుకున్న వెంటనే జిలేబీలు వేసేసుకోవాలి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కనుక పిండిని నానబెట్టుకునే అవసరం ఉండదండి. పాల కవర్ తీసుకున్నాను. పాల కవర్కి ఒక సైడు చిన్నగా హోల్ చేసి పెట్టుకున్నాను. ఈ పాల కవర్లో కలిపి పెట్టుకున్న పిండిని పాల కవర్లో వేసుకున్నాను. వేసుకొని రబ్బర్ బ్యాండ్ అన్నా క్లిప్ అన్నా ఏదైనా పెట్టుకోవచ్చు. వెడల్పుగా ఉన్న ప్యాన్లో నూనె వేడి చేసుకున్నాను. పాకం చల్లారిందని కొద్దిగా వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ప్యాన్లో నూనె వేడెక్కింది. నూనె ఎక్కువగా పోసుకోవద్దండి, నూనె కొద్దిగానే పోసుకోవాలి. నూనె ఎక్కువగా పోసుకుంటే జిలేబీలు వేయడానికి రావు, అందుకని నూనె కొద్దిగానే పోసుకోవాలి. 1 వేలు మందమంత నూనె ఉంటే సరిపోతుంది. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని రౌండ్గా తిప్పుతూ జిలేబీలు వేసుకోవడమే. జిలేబీలు వేసుకోవడం చాలా ఈజీ అండి. మనం ఎలాగో ఎండాకాలంలో వడియాలు పెట్టుకుంటాం కదా, అలాగే రౌండ్గా తిప్పుకుంటూ వేసుకోవడమే. ఈజీగా అయిపోతుంది. జిలేబీలు ఒక సైడు వేగిన తర్వాత తిప్పుకుంటూ వేయించుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ జిలేబీలను తీసిన వెంటనే పాకంలో వేసుకోవాలి. పాకంలో వేయగానే జిలేబీ పైనకు తేలుతుంది. జిలేబీలను పాకం లోపల ముంచి 1/2 నిమిషం ఉంచి తీసేసుకోవడమే. 2వ రౌండ్ కూడా జిలేబీలు వేసుకున్నాను. పాల కవర్ని ఒత్తుతూ మెల్లగా రౌండ్గా జిలేబీలను వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. జిలేబీలు పాకంలో వేసేటప్పుడు పాకం కొద్దిగా వేడిగా ఉండాలి. జిలేబీలు పాకం పీల్చుకోవడానికి 1/2 నిమిషం నుంచి 1 నిమిషం వరకు టైం పడుతుంది. జిలేబీలకు కలర్ వచ్చేసిందంటే పాకం లోపల వరకు పట్టినట్టు. అందుకనే నేను పిండి కలిపేటప్పుడు ఫుడ్ కలర్ వేయలేదు. పాకంలో నుంచి తీసి ప్లేట్లో వేసేసుకోవడమే జిలేబీలను. జిలేబీ వేయించేటప్పుడు లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. జిలేబీలను తక్కువగా వేయించామంటే జిలేబీలంతా మెత్తగా వస్తాయి. ఎక్కువగా వేయించుకుంటేనేమో గట్టిగా వస్తాయి. అందుకని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకే వేయించుకోవాలి. అప్పుడు జ్యూసీగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ జిలేబీలు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి జిలేబీలు ఎంత క్రిస్పీగా జ్యూసీగా వచ్చాయో.